తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, అందుకు వరుసగా జరుగుతున్న ఘటనలే నిదర్శనమని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనేటందుకు వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, హింసాయుత ఘటనలే నిదర్శనమన్నారు. గడిచిన వారం రోజుల్లో నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగా సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి చంపారన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున బాలాపూర్లో అందరూ చూస్తుండగా సమీర్ అనే యువకుడిని దారుణంగా పొడిచి చంపారన్నారు. పెద్దపల్లి జిల్లాలో 6 ఏళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన మరిచిపోకముందే మరో దారుణం చోటు చేసుకుందన్నారు. రక్షించాల్సిన పోలీసే తోటి మహిళా కానిస్టేబుల్ ను భక్షించే దుర్ఘటన భూపాలపల్లి జిల్లాలో జరగటం అత్యంత హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి కారకుడైన ఎస్ఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నానన్నారు. గత 10 ఏళ్లలో శాంతి భద్రతలకు చిరునామాగా మారిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో భద్రత ప్రశ్నార్థకం అవటం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా కళ్లు తెరిచి ఇక మీదట ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, శాంతి భద్రతలు కాపాడాలని కోరుతున్నాం అని హరీష్ రావు తెలియజేశారు. హరీష్ రావు చేసిన ట్వీట్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ గత 10 ఏళ్ల పాలనను హరీష్ రావు మర్చిపోయారా అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన సంఘటనలు చూస్తే కడుపు తరుక్కుపోతుందన్నారు. తెలంగాణలో శాంతి భద్రతల పరిరక్షణే తమ ప్రథమ ప్రాధాన్యమని మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అవాంఛనీయ సంఘటనలకు పాల్పడే వ్యక్తులను ఉక్కుపాదంతో అణిచివేస్తామని ఆయన హెచ్చరించారు.